సో మన రైతు మన నేస్తం చూస్తున్నటువంటి కర్షక మిత్రులకు మరియు ప్రజలకందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటూ నేను ఇంకొక టాపిక్ కూడా డిస్కస్ చేయదలుచుకున్నాను. అదేంటంటే మనం చూసుకున్నట్లయితే మనం రీసెంట్గా చూసుకున్నట్లయితే మనకు గ్రామీణ ప్రాంతాలలో కనుక చూసుకున్నట్లయితే గ్రామీణ ప్రాంతాలలో మనకు సర్పంచ్ ఎలక్షన్లు అయితే రావడం జరిగింది. సరే, దానిలో మనకు దాదాపుగా మేజర్గా మనకు కొంతమంది అంటే ఒక 50% వరకు మనకు రైతులు అనేది కూడా పోటీ చేయడం జరిగింది. అంటే ఎంతో కొంత భూమి ఉన్నటువంటి రైతులు కూడా పోటీ చేసి బరిలో నిలవడం జరిగింది. అటువంటి రైతులు మరి ఈ అంటే గెలిచినటువంటి రైతులు ఏ విధంగా సద్వినియోగం చేసుకోవాలి, వ్యవసాయ అనుబంధంగా ఏమేమి పనులు చేస్తే బాగుంటుంది, మరి మీ చేతిలో అధికారం ఉన్నప్పుడు ఈ 5 సంవత్సరాలలో అనే ఉద్దేశంతో నేను కొన్ని సూచనలుగా తెలియజేయదలుచుకున్నాను. ఎందుకంటే దాదాపుగా మనకు రాష్ట్రంలో 3000 పైచిలుకు పంచాయతీలు ఉన్నాయి. సో ఆ 3000 పైచిలుకు పంచాయతీలలో ఎలక్షన్ జరిగింది. అంటే దాదాపుగా మనం చూసుకున్నట్లయితే ఒక రైతు ఎంతో కొంత భూమి ఉన్న రైతే పోటీ చేయడం జరుగుతుంది ప్రతి గ్రామంలో. అది మీకు తెలిసిన విషయమే. సో అంటే ఒక 2000 వరకు మనం ఎస్టిమేట్ చేసుకున్నా కూడా ఒక 2000 పంచాయతీలలో దాదాపుగా ఎంతో కొంత భూమి ఉన్నటువంటి రైతులు సర్పంచులుగా గెలవడం జరిగింది. సో మరి ఆ సర్పంచ్గా గెలిచినటువంటి రైతులు ఏం చేస్తే బాగుంటుంది, అంటే రైతులుగా ఉన్నటువంటి ఆ సర్పంచులు ఏం చేస్తే బాగుంటుంది 5 సంవత్సరాలలో, అంటే మనంగా గ్రామాలలో ఏమేం చేస్తే కొంచెం వ్యవసాయానికి లాభసాటిగా ఉంటుంది అనేది కొంచెం ఆలోచించుకొని ఏదో ఒక పని మీ వంతుగా ఈ 5 సంవత్సరాలలో కృషి చేసినట్లయితే ఎంతో కొంత గ్రామంలో ఉన్నటువంటి రైతులకు లబ్ధి చేకూరే పని ఆస్కారం ఉంది. సో దానిలో భాగంగా నేను చెప్తా కొన్ని విషయాలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకున్నట్లయితే గ్రామీణ ప్రాంతాలలో ఈ 5 ఇయర్స్ మీరే సుప్రీం. అంటే ఒక దేశానికి ప్రధానమంత్రి ఎలాగానో ఒక ఊరికి గ్రామ సర్పంచ్ ఆ విధంగా. అంటే సర్వ అధికారాలు అనేటివి మీకుంటాయి కాబట్టి మీ చేతిలో సర్వ అధికారాలు ఉన్నప్పుడు ఈ అవకాశాన్ని అనేది చాలా చాలా సద్వినియోగం చేసుకోవాలని నేను రైతన్నులకు ముఖ్యంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే మనకు దాదాపుగా సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ కానీ స్టేట్ గవర్నమెంట్ ఫండ్స్ కానీ మనకు నేరుగా సర్పంచ్ అకౌంట్లో పడేటువంటి ఛాన్సెస్ ఉంటాయి ఎంతో కొంత. అంటే ఒక గ్రామానికి దాదాపు ఒక 20-30 లక్షల ఫండ్స్ అనేటివి మనకి ఇయర్లీ వస్తాయి. అది దానిలో ముఖ్యంగా మీ అందరికీ తెలిసిందే. ఈ మధ్యలో మనకు ఒకప్పుడు అంటే అవగాహన లేదు, కానీ సోషల్ మీడియాలో చాలా చూస్తున్నాం. సర్పంచ్ యొక్క విధులు ఏంది, ఫండ్స్ ఎక్కడి నుంచి వస్తాయి, ఏం కథ అనేది అయితే మొత్తం మన క్లియర్ కట్గా కొన్ని వీడియోల రూపంలో చాలామంది అయితే తెలియజేయడం జరుగుతుంది. సో దానిలో భాగంగానే మీరు చూసుకున్నట్లయితే ఈ 30 లక్షల ఫండు, 20 లక్షల ఫండు, లేదంటే ఒక గ్రామంకి వచ్చేటువంటి ఫండ్లో మనకు మెయిన్గా దేనికి ఇస్తారంటే వీధి దీపాల అంటే మనకు ఈ స్ట్రీట్ లైట్స్ ఉంటాయి కదా, వీధి దీపాల ఆధునికీకరణ కానీ లేదంటే వాటి మెయింటెనెన్స్ కానీ మనకి ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మనకు రోడ్ల మీద చెత్త గిట్లా ఊడవడానికి, అదేవిధంగా మొక్కలను పెంచడానికి, అదేవిధంగా ఇంకా ఇతరత్ర పనులకు, అంటే గ్రామంలో ఏమేమి పనులు మనకు చిన్న అవసరం ఉంటుందో అది మనకు డైరెక్ట్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే ఫండ్స్ ద్వారా మనకు డైరెక్ట్ సర్పంచ్ అకౌంట్లో అయితే పడడం జరుగుతుంది. ఇంకా మిగతా స్టేట్ గవర్నమెంట్ నుంచి వచ్చే ఫండ్స్ ఏంటంటే మనకు రోడ్డు, అంటే ఇప్పుడు ఒక సీసీ రోడ్డు కావాలంటే దానికి ఒక బిల్లు, లేదంటే మనకు ఇంకా వేరే అంటే ఇప్పుడు ఒక కొత్త బావి తవ్వాలనుకోండి అదొక బిల్లు. అంటే అవి వేరు మళ్ళీ, అంటే ఈ ఫండ్స్ వేరు, ఆ ఫండ్స్ వేరు. సో నేను చెప్పేది ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే ఫండ్స్ ఏవైతే ఉన్నాయో మనకు, అంటే మెయిన్గా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే ఫండ్లు మనం మరుగుదొడ్ల నిర్మాణం కానీ, సామూహిక మరుగుదొడ్ల నిర్మాణం కానీ, వీధి దీపాల ఆధునికీకరణ కానీ, లేదంటే చెట్లు నాటడానికి కానీ, రోడ్లు క్లీన్ చేసుకోవడానికి కానీ, ఈ మంచినీటి సాగు కానీ, లేదంటే వ్యవసాయ అనుబంధాన్ని కూడా వినియోగించుకోవచ్చు. అంటే నేను చెప్పేది ఏంటంటే మీ చేతిలో ఇప్పుడు 5 సంవత్సరాలు ఈ అధికారం ఉంది. సో ఈ 5 సంవత్సరాలలో గ్రామీణ ప్రాంతాల్లో మనం చూసుకున్నట్లయితే మనకు వర్షాలు అనేటువంటివి సరైన టైంలో పడ్డ టైంలో హెవీగా పడుతున్నాయి, హెవీ రెయిన్స్. తర్వాత మనం చూసుకున్నట్లయితే మళ్ళీ మనం నవంబర్, డిసెంబర్ అంటే జనవరి సీజన్ స్టార్టింగ్ కల్లా మళ్ళీ భూగర్భ జలాలు అనేటివి మొత్తం అడుగంటిపోయి మళ్ళీ మనకు బోర్లలో నీళ్ళు వెళ్ళని పరిస్థితుల్లో చాలా గ్రామాలు చూస్తున్నాం. సో నేను మెయిన్గా రైతులుగా గెలిచినటువంటి సర్పంచులకు ఒక ముఖ్య విన్నపంగా తెలియజేయదలుచుకున్నది ఏంటంటే ఈ 5 సంవత్సరాల అధికారంలో మీరున్న కాలంలో మీకు ఎలాగో బడ్జెట్ వస్తుంది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వెళ్ళి, కాబట్టి సామూహిక మరుగుదొడ్ల నిర్మాణం అనే దానిలో భాగంగా మీరు అవసరమైతే ఇంకా కొన్ని ఎంఆర్ఓ కానీ మనకు స్టేట్ గవర్నమెంట్ ఎమ్మెల్యే కానీ వీళ్ళ దగ్గర కొంచెం ఫండ్స్ ఎంతో కొంత సమీకరించి ఆ ఫండ్స్ను ఇంకుడు గింతల నిర్మాణానికి వినియోగించండి. మీరు బడ్జెట్ బిల్లు పెట్టించి ఇంకుడు గింతల నిర్మాణం ఎవరైతే చేస్తారో వాళ్లకు అవసరం అయితే నేను చెప్పదలుచుకునేది ఏంటంటే మహా అయితే మనం
మన గ్రామీణ ప్రాంతాల్లో మనకు కాలువలు తీయడానికి కానీ లేదంటే ఇట్లాంటి గోతులు అంటే మనం ఏదైనా నల్లాలకు అంటే నీటి సదుపాయానికి మనం గాజులు లాంటివి తీసుకున్నప్పుడు మనకు వచ్చి పనిచేసే వాళ్ళు మన వడ్డర మిత్రులు ఉన్నారు చాలామంది. వాళ్లకు కుళ్ళు గుత్తగా మాట్లాడుకోండి, మా గ్రామంలో ఇన్ని కుటుంబాలు ఉన్నాయి, సో ఇంతమంది ఇండ్లు ఉన్నాయి, సో ఇంతమందికి ఒక మనం ప్రత్యేకంగా ఒక డ్రైనేజీ వ్యవస్థను అంటే అవి ఎప్పుడో మనం చూసుకున్నట్లయితే మనకు మురుగు కాలువల నిర్మాణం అంటే మనకు మోరీస్ అంటే సైడ్ కాలువల నిర్మాణం అనేది ఎప్పుడో మనం 5 సంవత్సరాలకు ఒక వార్డుకో లేదంటే ఒక గల్లీకో ఒక కాలనీకో వస్తుంది తప్ప మనకు ఏకంగా ఒకేసారి అన్ని కాలనీలకు మురుగుదొడ్ల నిర్మాణం అంటే మురుగునీటి కాలువల నిర్మాణం అనేది అయితే ఇంతవరకు జరగదు. ఎందుకంటే సాధ్యం కాదు, ఎందుకంటే చాలా గ్రామాలు ఉంటాయి కాబట్టి. సో ఏవైతే మురుగునీటి కాలువలు డ్రైనేజ్ వ్యవస్థ లేనటువంటి ఆ కాలనీలు ఉన్నాయో మీ గ్రామంలో వాళ్లకు దాదాపుగా ఒక 3000 జనాభా ఉన్నటువంటి గ్రామాన్ని కనుక తీసుకున్నట్లయితే దాదాపు ఒక 300 కుటుంబాలు మనకు నివసిస్తాయి. సో ఆ 300 ఇళ్లలో డ్రైనేజ్ వ్యవస్థ లేనటువంటి ఆ 300 ఇళ్లలో ఒక్క ఇంటికి ఒక కనీసం మనం ఒక 1000 రూపాయలు ఖర్చు చేసుకున్నా కూడా దాదాపు ఒక 3 లక్షలు అంటే సరే కొంచెం ఈ 5 సంవత్సరాలలో ఆ 300 ఇంట్లకు మీరు ఇంకుడు గుంతలు అంటే ఒక సైడ్ మనకు సైడ్ కాలువల నిర్మాణం ఎమ్మెల్యే ఫండ్స్ ద్వారా లేదంటే స్టేట్ గవర్నమెంట్స్ ఫండ్స్ ద్వారా వచ్చినప్పుడు ఆ కాలనీలో నిర్మించినప్పటికీ ఆ లోపల ఎంతో కొంత కొన్ని ఉన్నటువంటి ఈ అంటే ఈ డ్రైనేజ్ వ్యవస్థ లేనటువంటి ఇండ్ల కాలనీలకు మీరు ఇంకుడు గుంతల నిర్మాణం అనేది చేపట్టినట్లయితే మనం భూగర్భ జలవనరులను అయితే పెంచిన వాళ్ళం అవుతాం. ఈ విధంగా ఒక్కసారి మీరు ఆలోచించి చూడండి. ఇదే 2000 పంచాయతీలు రైతులు ఉన్నటువంటి ఈ మన తెలంగాణలో ఆ 2000 గ్రామాలలో ప్రతి కొన్ని వేల అంటే ఒక 2000 గ్రామాలలో దాదాపు ఒక 10,000 ఇంకుడు గుంతల నిర్మాణం కనుక చేపట్టినట్లయితే ఒక భూమిలో ఉన్నటువంటి భూగర్భ వనరుల శాతం అనేది ఏ విధంగా పెరుగుతుందనేది ఒకసారి మీరు ఊహించుకోండి. సో ఎందుకంటే నేను చెప్తున్నానంటే అధికారం మీ చేతిలో ఉంది, మీరు సుప్రీం కాబట్టి ఇప్పుడు మీరు ఏం చేసినా నడుస్తుంది. సో ఇటువంటి దిశగా అంటే ఇట్లాంటి రైతులకు దానివల్ల ఏమవుతుంది, మనకు చెరువులలో నీళ్లు ఉంటాయి, బావిలలో నీళ్లు పుష్కలంగా ఉంటాయి. మన చేతిలో అధికారం ఉన్నప్పుడు మనం వినియోగించుకుంటే ఇట్లాంటి వాటిని మనకు చాలా ఉపయోగపడుతుంది రైతులకు నీటి పరంగా. ఇప్పుడు కేసీఆర్ కాళేశ్వరం పథకం తీసుకొచ్చిండు, దాని మీద చర్చలు జరుగుతాయి, లాస్ అయింది లాభం అయిందని ఎంతోమంది మాట్లాడతాను, ఎన్నో రకాలుగా విమర్శలు. సరే కొంతమంది లాభం అయిందని, కొంతమంది నష్టం జరిగిందని. కానీ అట్లాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? ఎక్కడనో కాళేశ్వరం అవతల ఉన్నటువంటి గోదావరి నది మీద ఒక ప్రాజెక్టు కట్టి మన గ్రామాలకు మనం తాగునీటికి మనం చేసుకునే సేద్యానికి ఇక్కడి దాకా నీటిని తీసుకురావాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందని దాని మీద ఆలోచించండి. జరిగిపోయిన బడ్జెట్ గురించి కానీ లేదంటే దాని మీద కొట్లాడటం కాదు, అది అయిపోయింది. సరే ఒక ప్రభుత్వం లాభం చేసిందో నష్టం చేసిందో ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం మళ్ళీ దాన్ని పూడిక తీతలాగా ఊకే తీసుకోకుండా అసెంబ్లీలో కొట్లాడకుండా మనమైనా సరే జనాలం ఊకే విమర్శలకు కాకుండా మన చేతిలో ఉన్నటువంటి పరిస్థితుల్లో మనం ఏం చేద్దాం అనేది దాని గురించి ఆలోచించండి. ఇప్పుడు నేను చెప్పినట్టు విధంగా ఉంటే ఒకప్పుడు మనం మంచినీళ్ళ బావి ఉండేది మన గ్రామానికి, దానిలో నీళ్ళు ఉండేవి, అందరి ఇళ్ళకు నీళ్ళు వచ్చేవి. మరి ఇప్పుడు ఆ బావిలు ఎందుకు కనుమరుగైపోయి ఈ మిషన్ భగీరథ అనేది వచ్చింది అంటే గ్రామీణ ప్రాంతాలలో నీటి శాతం అనేది తగ్గిపోవడం వల్ల జరిగింది. సరే గత ప్రభుత్వంలో తీసుకొచ్చినటువంటి మిషన్ కాకతీయ కొంతవరకు లాభం చేకూరింది, చెడుగులో పూటిగా తీత, అర్థమైందా? అంటే ఆ విధంగా ఏవైతే మనకు పథకాలకు పైసలు పెట్టింది ఆ ప్రభుత్వం అయితే మళ్ళీ ఆ పథకాలు అంటే అట్లాంటి పరిస్థితులు రాకుండా ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం కానీ అధికారం ఉన్నటువంటి ఇప్పుడు రైతులుగా ఉన్నటువంటి మీరు కానీ ఎంతో కొంత కృషి చేస్తే కొంత వ్యవసాయమే కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో కొంచెం లబ్ధి చేసే విధంగా ప్రయత్నం చేసిన వాళ్ళు అవుతారని నేను ఉద్దేశంగా చెప్పదలుచుకున్నాను. సో ఇదొకటి మెయిన్గా ఇంకుడు గుంతల నిర్మాణం కనుక చేసుకున్నట్లయితే మనకు భూగర్భ జలవనరులు పెరిగి మనకు వ్యవసాయానికి నీళ్లు సరిపోయేటువంటి పరిస్థితి ఒకటి ఉంటుంది. ఇంకో రెండో విషయానికి వస్తే మనకు రైతు వేదికలు అనేటివి చాలా వరకు కట్టిండ్లు గత టీఆర్ఎస్ గవర్నమెంట్లో మన తెలంగాణ విషయానికి వస్తే. సో ఆ రైతు వేదికలు అనేటివి మరి ఏ విధంగా ఉపయోగపడతాయి ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో? సో ఈ 2000 ఏదైతే తెలంగాణ గవర్నమెంట్లో ఈ 2000 పైచులకు సర్పంచులు ఎన్నికైనటువంటి అంటే రైతు వృత్తిలో ఉన్న సర్పంచ్గా రైతు వృత్తి కాకపోయినా కొంతమంది, ఎందుకంటే దాదాపుగా పల్లెటూరులో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు ఒక వ్యవసాయానికి ఎంతో కొంత ఎకరం 2 ఎకరాలు 3 ఎకరాల భూమి ఉన్నటువంటి వాళ్ళే పోటీ చేసిళ్ళు. సరే లేకున్నా కూడా వాళ్ళు ఈ పరిస్థితులను చూసుకుంటూనే పెరిగిన వాళ్ళు కాబట్టి ఒక రైతు వేదికలు అనేవి ఖాళీగా ఉండడం జరుగుతుంది.
సో మీరు కనుక ఏదైనా గ్రామ సభ నిర్వహించుకుంటే, ఇంతకుముందు మనం చూసుకున్నట్లయితే గ్రామ సభలు మన గ్రామ పంచాయతీ కార్యాలయం ముందు జరిగేటివి. సరే నెలలో ఒక్కసారో 2 సార్లనో గ్రామ సభ అనేది గ్రామ పంచాయతీ ముందు పెడితే కనీసం 3 నెలలకు ఒక్కసారి ఆ రైతు వేదిక దగ్గర గ్రామ సభ పెట్టాలి మీరున్నటువంటి వాళ్ళు. ఎందుకు అనంటే గ్రామ సభ అనేది కంపల్సరీ అటెండ్ కావాలి ప్రతి ఒక్కరు. ఒక ఇంటికి ఒకరు అటెండ్ అయితేనే ఆ వచ్చే నిధుల మీద అవగాహన కానీ, లేదంటే గ్రామీణ ప్రాంతంలో మనకు ఏమేమి నడుస్తుంది, ప్రస్తుతం ఉన్న సర్పంచ్ ఏం చేస్తాడు, ఉప సర్పంచ్ ఏం చేస్తాడు, దేనికి ఎంత బడ్జెట్ కేటాయిస్తారు అనేది ప్రతి ఒక్కరికి అవగాహన ఉంటుంది అనే ఉద్దేశంతోనే గ్రామ సభల నిర్వహణ అయితే చట్టాలలో రూపొందించడం. కానీ దాన్ని మనం వినియోగించుకోవడం లేదు మనకున్న పనుల రీత్యా. సరే 3 నెలలకు ఒక్కసారి ఈ రైతు వేదికల దగ్గర గ్రామ సభ నిర్వహించడం వల్ల ఏం జరుగుతుంది అనంటే, అట్లీస్ట్ మనం గ్రామ పంచాయతీ దగ్గర నిర్వహించినప్పుడు రైతులు పోకపోయినప్పటికీ ఈ రైతు వేదిక దగ్గర నిర్వహించినప్పుడు ఎంతో కొంత రైతులు అయితే పోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ రైతు వేదికల దగ్గర నిర్వహించినప్పుడు గ్రామ సభలు అప్పుడు మనకు 70-80% అగ్రికల్చర్ ఉన్న గ్రామాలు కాబట్టి, సో రైతులకు ఉపయోగపడే విధంగా మనం ఏం చేద్దాం, ఈ గ్రామ సభ యొక్క ముఖ్య ఉద్దేశం అదే, ఎజెండా అదే అని మీరు ఒక ప్రతిపాదన ముందుకు తీసుకురావాలి ప్రజల ముందుకు. సో నేను ఈ 5 సంవత్సరాల కాలంలో రైతులకు న్యాయం చేయదలుచుకున్నాను. సో మనం వ్యవసాయ ఆధారిత మన గ్రామీణ ప్రాంతాలు కాబట్టి మనం ఏం చేస్తే బాగుంటుంది ఉమ్మడిగా, అందుకొరకే నేను 3 నెలలకు ఒక్కసారి గ్రామ సభ అనేది రైతు వేదిక దగ్గర పెట్టదలుచుకున్నాను. ఒక స్టేట్మెంట్ కనుక మీరు ఇచ్చినట్లయితే రైతుల నుంచి ఎంతో కొంత ఇన్పుట్స్ వస్తాయి. వాటిని బేస్ చేసుకొని ఇంకా కొంచెం ఏమైనా నిర్మాణాలు ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే చాలా గ్రామాలలో మనకు మార్కెట్ సిస్టమ్ అనేది లేదు. అంటే మార్కెట్ అంటే మనం వెజిటేబుల్స్కి పోతే ఏదైనా షాపు లేదంటే ఎవరైనా ఇంటి ముంగడ పెట్టుకుంటే ఇంకా, లేదంటే ఇంకా. సో మీ గ్రామంలో ఏదైనా ఖాళీ ప్లేసు ఉంటే చిన్నగా ఎంతో కొంత ఒక 20 ఫీట్స్ 30 ఫీట్స్ ఉన్నా కూడా దాన్ని ఒక రేకుల షెడ్ నిర్మాణం అయితే, ఒక హైట్తోని మనం చూసుకున్నట్లయితే ఒక రేకుల షెడ్ నిర్మాణం అయితే చేయండి మీ పీరియడ్లో. రైతులుగా మీరు సర్పంచ్గా ఉన్న కాలంలో ఇది కూడా చేయండి. ఎందుకనంటే మనకు రైతులు పొద్దున్నాక చేను దగ్గరికి పోయించినప్పటికీ వాళ్ళ సరుకును అమ్ముకోవాలంటే మళ్ళీ ఏదో దగ్గర ఉన్నటువంటి టౌన్కు పోవాల్సిన పరిస్థితులలో సగ్గు అక్కడ ఇచ్చొచ్చి మధ్యలో ఉన్నటువంటి ఈ బేరం చేసేవారు వాళ్ళే లబ్ధి పొందుతారు తప్ప మనకు రైతులకు అనేది కరెక్ట్గా గిట్టుబాటు ధర అనేది ఈ కూరగాయల విషయంలో కూడా జరగడం లేదు. సో అందుకొరకనే మీరు కనుక ఒక క్లస్టర్లా ఇది కూడా ఒక బడ్జెట్లో కేటాయించుకొని మహా అంటే ఒక 2-3 లక్షల కంటే ఎక్కువగా ఒక షెడ్ నిర్మాణానికి మహా అయితే ఒక 5 లక్షల బడ్జెట్ అయితే, అంతకంటే ఎక్కువ అయితే కావు. ఈ 5 లక్షల బడ్జెట్తోనే మీ ఊళ్ళో గవర్నమెంట్ ప్లేస్ ఏది ఉంటే ఆ ప్లేస్లో ఒక రైతు మార్కెట్, రైతు బజార్ అని పేరు పెట్టుకొని ఒక రేకుల షెడ్ కనుక నిర్మించినట్లయితే అందులో ఏ రైతు పండించినటువంటి సరుకు, కూరగాయలు అయితేనేమి ఇంకా వేరే ఏదైనా సరే, కూరగాయల వరకే నేను చెప్పేది, కూరగాయల వరకు కూరగాయలు ఇంకా లేదంటే ఇంకా పప్పు దినుసులు ఇంకా ఏదో ఇక తను పండించినటువంటిది ఏదో ఆడ పెట్టుకొని ఖాళీగా ఉన్న రైతులు అక్కడ చేసుకుంటారు. సరే కొంతమంది మేరబారం చేసుకునే వాళ్ళు ఉన్నా కూడా పెద్ద నష్టమేం లేదు. సో అటువంటివి మీ పీరియడ్లో చేయండి రైతులుగా మీరు సర్పంచులుగా ఉన్నప్పుడు. రెండోది ఇంకా తర్వాత మూడో విషయానికి వస్తే మనకు రోడ్ల నిర్మాణం. ఈ రోడ్ల నిర్మాణంలో భాగంగా మనం చూసుకున్నట్లయితే గ్రామీణ ప్రాంతాల్లో దాదాపుగా సీసీ రోడ్లు అనేవి అయితే గత 15 ఏళ్ల కాలంలో మనకు సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ నుంచి కానీ స్టేట్ గవర్నమెంట్ ఫండ్స్ నుంచి కానీ మన కాలనీలలోకి మన ఇంటి గుమ్మం దాకా కూడా మనం అలుకు చేయకుండా మంచిగా సీసీ రోడ్లు అయితే వచ్చినాయి. మనకు దానివల్లనే జబ్బులు పెరిగిపోతాయి. ఈ సీసీ రోడ్లే కనుక లేకుంటే ఇంటికో బర్రెం పెంచుకుందరు, దుడ్డెం పెంచుకుందరు, లేదంటే ఆవును పెంచుకుందరు. అలికించుకునేటోళ్ళు తెల్లారలేసి పెండ కలిపి ఇంతగానో రోగాలు కూడా రాకపోవు. కానీ ఇప్పుడు మనకు బడ్జెట్ పెరిగింది, జనాలు కూడా వంగలేకపోతారు కాబట్టి ఆ సీసీ రోడ్లు అయితే మన గుమ్మం దాకా వచ్చినాయి. సరే అవి వదిలేసేయండి. ఆ సీసీ రోడ్లు ఎత్తాలో ఒక 10 సంవత్సరాలకు అవి నాణ్యత లోపమో ఏదో ఖరాబ్ అవుతుంది, మళ్ళీ ఇంకొకటి సీసీ రోడ్లు ఎత్తాలో కాంట్రాక్టర్లు బతుకుతాలో, గవర్నమెంట్ బతుకుతాలో, ఎమ్మెల్యేలు బతుకుతాలో, ఎవరు బతుకుతాలో అది అయిపోయింది. సో ఇప్పుడు మీరు రైతులుగా సర్పంచ్గా ఉన్నప్పుడు మీరేం చేస్తారంటే వ్యవసాయ భూముల దగ్గరికి ఏవైతే బాటలు ఉన్నాయో మీ గ్రామం నుంచి వెళ్ళి ఆ బాటలను సరిగ్గా చేసుకోండి. ఎందుకంటే సద్వినియోగం చేసుకోండి ఈ పీరియడ్, ఈ 5 సంవత్సరాల పీరియడ్. సో మీ గ్రామంలో వ్యవసాయ భూములు ఉన్నటువంటి, అంటే మీ గ్రామం నుంచి వెళ్ళి ఇప్పుడు సపోజు ఇంత దూరం ఉన్నటువంటి ఇంతకుముందు మట్టి రోడ్లు ఉండే, ఆ మట్టి రోడ్లు మన కేబుల్స్ తొక్కడం వలనో లేదంటే ఇంకా దేని వలనో మనం బురద ఉండి రైతులు 2 వీలర్స్ వాడితే ఆ 2 వీలర్స్ పోలేని పొజిషన్లో నెత్తి మీద మన ఎరువు బస్తాలు మోసుకునే పరిస్థితులు ఉండేవి. సో అటువంటి పరిస్థితులను అధిగమించాలంటే మీరు సర్పంచ్గా ఉన్నప్పుడు ఆ వ్యవసాయ అనుబంధ భూములకు ఏవైతే రోడ్లు ఉన్నాయో వాటిని కరెక్ట్గా నాణ్యతగా మంచి మొరం
మంచి గడ్డమరం లాంటివి కొట్టించుకొని మంచిగా రోడ్లు మెరుగుపరచుకోండి ఈ 5 సంవత్సరాల కాలంలో. సో ఈ 3 పనులు. ఇంకా మీకు అడిషనల్గా ఇంకా మీకు ఏమైనా దోస్తే ఆ పనులు కూడా చేసుకోండి. అంటే నేను చెప్పేది ఏంటంటే మనకు అవకాశం 5 సంవత్సరాల అవకాశం ఉంది. ఏ పనులు చేసుకున్నా కూడా మీ పేరే ఉంటుంది. పలానా సర్పంచ్ ఈ పని చేసిండు పర్లేదు అంటే 70% రైతులు ఉన్నటువంటి గ్రామాలలో ఈ 70% ప్రజలు ఈ సర్పంచ్ రైతుగా ఉన్నాడు కాబట్టి ఈ పనులు జరిగినాయి. ఒక రైతుగా తెలుసు ఈయనకు కాబట్టి ఈ పనులు జరిగినాయి, బాగా చేసిండు అనే పేరు మీకుంటుంది. అందుకొరకనే నేను చెప్పేది ఏంటంటే రైతులు కానీ అంటే వ్యవసాయం కొంత తెలిసిన వాళ్ళే ప్రతి గ్రామంలో ఉన్నారు కాబట్టి ఈ 5 సంవత్సరాల కాలాన్ని సద్వినియోగం చేసుకోండి. మీ పేరు ఉంటుంది, ప్లస్ మనం ఒక రైతులుగా మనది మనం న్యాయం చేసుకున్న వాళ్ళు అవుతాం. మన చేతిలో అధికారం ఉంది కాబట్టి ఏదైనా చేసుకోవచ్చు సర్పంచ్గా. ఇదొకటి నేను 3 సూచనలు తెలియదలుచుకున్నాను. ఇంకా అవసరమైతే ఏమైనా ఫండ్స్ కావాలనుకుంటే మీ ఎమ్మెల్యే దగ్గర కానీ మీ ఎంపీ గారు స్థానిక ఎంపీ దగ్గర కానీ పోయి తెచ్చుకోండి. రైతులకంటే ఎవరు కాదనరు. దాదాపుగా అవసరమైతే మేజర్గా కొంతమంది రైతులను పోగు చేసుకొని కలెక్టర్ దగ్గర కూడా పోయి మీకు ఇంకొకటి మెయిన్గా ఏంటంటే ఏవైతే మనకు చెరువులు ఉన్నాయో ఆ చెరువులను కూడా మెరుగు మరమ్మతులు చేసుకునే ప్రయత్నాలు కూడా చేయండి. కట్టలకి ఇట్లా ఏమైనా నిర్మాణాలు ఉంటాయి. ఎందుకంటే కొంతవరకు కలెక్టర్లు కూడా సహకారం చాలా చేస్తారు. ఒక సర్పంచ్గా అధికారిగా మనం పోతే ఒక రైతులు ఒక 20 మందో 30 మందిని తీసుకొని ఒక కలెక్టర్ ఆఫీస్కి పోతే అది వేరే ఉంటుంది లెక్క. సో అట్లాంటి ప్రయత్నాలు చేసే ప్రయత్నం చేయండి. ఇది నేను మెయిన్గా తెలియదలుచుకున్నాను రైతులు గెలిచినటువంటి సర్పంచ్లకు. మీ పీరియడ్లో మీరు ఒక మంచి పేరుతో పాటు ఈ విధంగా ఈ పనుల నిర్మాణం కూడా చేసినట్టుగా ఉంటుంది కాబట్టి ఈ 5 సంవత్సరాలు సద్వినియోగం చేసుకోండి. బడ్జెట్లు పెరిగిపోయినాయి, బడ్జెట్లు వస్తున్నాయి. సరే ఒక రకంగా అధికారంలో ఉన్న గ్రామానికి కొంత తక్కువ రావచ్చు, అధికారంలో లేని గ్రామానికి కొంత ఫండ్ తక్కువ రావచ్చు. అది వేరే విషయాలలో సీసీ రోడ్ల నిర్మాణం విషయంలో కానీ ఇంకా వేరే విషయాలలో. కానీ ప్రతి గ్రామానికి సమానంగా ఫండ్స్ వచ్చేది సర్పంచ్లకు మాత్రమే. ఇంకా ఎమ్మెల్యేలకు అధికారంలో ఉన్న వాళ్ళకు ఎక్కువ, అధికారంలో లేని వాళ్ళకు తక్కువ వస్తాయి. కానీ గ్రామానికి మాత్రం సమానంగా ఫండ్స్ వస్తాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకొని మీ గ్రామాన్ని అభివృద్ధి దిశగా పయనించేటట్టు చేసుకొని ఈ 5 సంవత్సరాలు గోల్డెన్ ఛాన్స్ మిస్ కాకుండా మీ పేరు చిరస్థాయిగా రైతుల హృదయాల్లో నిలిచిపోయేలాగా మీరు కృషి చేస్తారని ఆశిస్తూ మన రైతు మన నేస్తం తరపున గెలిచిన ప్రతి సర్పంచ్కు నా యొక్క హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఉంటున్నా.